కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే వెంటనే కొనుగోలు చేయండి. ఎందుకంటే మార్చి 1 నుంచి కొత్త రేట్లు అమలు చేయబోతున్నట్లుగా పలు కంపెనీలు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా ప్రముఖ మొబైల్ బ్రాండ్లు తమ స్మార్ట్ ఫోన్ల ధరలను వరుసగా పెంచేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు పెరిగిన ధరలను అమల్లోకి తెచ్చేశాయి. అంటే ఇప్పుడే కొనకపోతే అదే ఫోన్ కోసం మరికొన్ని వేల రూపాయలు ఎక్కువగా చెల్లించాల్సి రావచ్చు. ఆ విశేషాలంటో ఇప్పుడు చూద్దాం. గత కొన్ని నెలలుగా స్మార్ట్ ఫోన్ ధరలు పెరుగుతున్నాయనే వార్తలు వినిపించాయి. ముఖ్యంగా మెమరీ చిప్పుల కొరత కారణంగా మొబైల్ తయారీ ఖర్చులు పెరిగాయని కంపెనీలు సంకేతాలు ఇచ్చాయి. ఇప్పుడు ఆ అంచనాలు నిజమవుతున్నాయి. కొత్తగా లాంచ్ అవుతున్న ఫోన్లతో పాటు మార్కెట్లో ఇప్పటికే ఉన్న మోడళ్ల ధరలు పెరుగుతున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఇటీవల తన పలు మోడళ్ల ధరలను పెంచింది. ముఖ్యంగా బడ్జెట్, మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో ఉన్న ఏఎఫ్ సిరీస్ ఫోన్ల ధరలు సవరించినట్లు ప్రకటించింది. F17, A36, A56 వంటి మోడళ్లపై కనిష్టంగా 1000 నుంచి గరిష్టంగా 2000 వరకు ధరలు పెరిగాయి. ఈ పెరిగిన ధరలు ఫిబ్రవరి 25 నుంచే అమల్లోకి వచ్చాయి. రీటైల్ స్టోర్లను, ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో కూడా కొత్త ధరలే కనిపిస్తున్నాయి. ఇక ఫ్లాగ్షిప్ సెగ్మెంట్ లో కూడా ధరల పెంపు కనిపిస్తుంది. శాంసంగ్ తాజాగా విడుదల చేసిన S26 సిరీస్ ఫోన్ల ధరలు గణనీయంగా పెరిగాయి. S26 ధర 87,999 నుంచి ప్రారంభమవుతూ ఉండగా S26 ప్లస్ ధర 1,19,999 నుంచి, S26 ఆల్ట్రా ధర 1,39,999 నుంచి ప్రారంభమవుతుంది. గత S25 సిరీస్ తో పోలిస్తే S26 ధర దాదాపు 13,000 వరకు ఎక్కువగా ఉంది. ప్లస్ వేరియంట్ తో అయితే 20,000 వరకు పెరిగినట్లు తెలుస్తుంది. ఆల్ట్రా మోడల్ కూడా దాదాపు 10,000 వరకు అధిక ధరతో మార్కెట్లోకి వచ్చింది. చైనాకు చెందిన ప్రముఖ బ్రాండ్ వివో కూడా ధరల పెంపును ప్రకటించింది. వివో 4 సిరీస్ మోడళ్లపై గరిష్టంగా 2,500 వరకు పెంపు చేసినట్లు తెలుస్తుంది. T4X, T4R, T4 మోడళ్లపై కనిష్టంగా 1,500 నుండి గరిష్టంగా 2,500 వరకు ధరలు పెరుగుతున్నాయి. ఈ కొత్త ధరలు మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వివోకు అనుబంధ బ్రాండ్ అయిన ఐక్యూ కూడా అదే దారిలో నడుస్తుంది. ఐక్యూ Z10 సిరీస్ మోడళ్లైన Z10X, Z10R, Z10 ఫోన్ల ధరలను కూడా 1,500 నుంచి 2,500 వరకు పెంచినట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్లు కూడా ఇకపై కొంచెం ఖరీదైనవే కావచ్చని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ధరలు పెరుగుదలకు ప్రధాన కారణం మెమరీ చిప్పుల కొరత. ప్రస్తుతం ఏఐ ఆధారిత డేటా సెంటర్లు విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో మెమరీ చిప్పుల కొరత ఏర్పడింది. ఈ చిప్పులు స్మార్ట్ ఫోన్ తయారీలో కీలకమైన భాగం కావడంతో తయారీ ఖర్చు పెరుగుతుంది. ఆ భారం చివరకు వినియోగదారులపైనే పడుతుంది. ఇక మరో ముఖ్య కారణం స్మార్ట్ ఫోన్లలో ఏఐ సాంకేతికత విస్తృతంగా చేరడం. కొత్త ఫోన్లో అధునాతన ప్రాసెస్లు, ఏఐ ఫ్యూచర్లు, మెరుగైన కెమెరా టెక్నాలజీలు అందిస్తున్నాయి. ఈ ఫ్యూచర్ల వల్ల తయారీ ఖర్చు పెరుగుతుంది. ప్రాసెస్ తయారీ కంపెనీలు కూడా ధరలు పెంచుతున్నాయి. దీంతో మొబైల్ తయారీ సంస్థలు కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచవలసి వచ్చిన పరిస్థితి. ఇదివరకే నథింగ్ కంపెనీ సీఈఓ కార్ల్ పి కూడా ఈ అంశంపై స్పందించారు. ఈ ఏడాది విడుదలయ్యే స్మార్ట్ ఫోన్ల ధరలు పెరగడం తప్పదని స్పష్టం చేశారు. తమ బ్రాండ్ కూడా దీనికి మినహాయింపు కాదని తెలిపారు. అంటే రాబోయే రోజుల్లో మరిన్ని బ్రాండ్లు కూడా ధరల పెంపును ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు అన్ని సెగ్మెంట్లలో ధరల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త ఫోన్ కొనాలనుకుంటున్న వారు త్వరగా నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.